అందరికీ నమస్కారం అండి. పద్మిని కొత్తూరు ఛానల్కి స్వాగతం అండి. ఇవాళ మా గుడికి అయోధ్యారాముడి బాణము విల్లు భక్తుల సందర్శనార్థం తీసుకొచ్చి అలంకరించారండి. అక్కడ చాలా బాగుంది. నేను కూడా వెళ్ళాను. రాముల వారి బాణం విల్లు దర్శించుకొని మనసారా దండం పెట్టుకుని అమ్మవారి వారాహి నవరాత్రులు జరుగుతున్నాయి కదండి. కోటి కుంకుమార్చన మొదలైంది మొన్న పాడ్యం నుండి. ఆ కుంకుమార్చనలో కూడా నేను పాల్గొన్నాను. చాలా ఆనందం వేసింది. ఈరోజు మా మనవరాలు పుట్టినరోజు అవటం కూడా విశేషం అండి. అలా అన్నీ కలిసి వచ్చాయి. చాలా ఆనందంగా ఉంది నాకు. ఆ పరమేశ్వరుడు, ఆ రాములు వారు మా మనవరాలికి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇచ్చి అఖండ విద్యనిచ్చి మంచి సన్మార్గంలో ఉంచాలని వేడుకుంటున్నాను. సర్వేజన సుఖినో భవంతు. ఈ బాణం 14 కిలోల వెండితోనూ 1 కిలో బంగారంతోనూ తయారు చేశారటండి. చాలా అందంగాను ఉంది. చాలా బాగుందండి రాముల వారి విల్లు బాణం. నందుల గోపాలకృష్ణమూర్తి గారు వివరిస్తున్నారు ఈ రామబాణం గురించి. వచ్చిన భక్తులందరికీ ఓపికగా. ఇది కూడా ఒక బాధ్యతేనండి. భక్తులు చాలామంది వచ్చారు. నిదానంగా పెరుగుతున్నారండి. వాళ్ళందరినీ ఓపికగా కంట్రోల్ చేస్తూ అందరికీ చక్కగా దర్శనం అయ్యేటట్టుగా ఏర్పాటు చేశారండి ఈ దంపతులు. తర్వాత పారాయణ కొనసాగిందండి. మొన్న వారాహి అమ్మవారి మొదటి రోజు నుండి పాడ్యం నుండి మొదలైంది కోటి కుంకుమార్చన. రామబాణం దర్శనం అయ్యాక అందరం మళ్ళీ కోటి కుంకుమార్చనలో పాల్గొన్నామండి. ఇవాళ 100 మందికి పైగా సువాసినులు పాల్గొన్నారండి. చాలా ఆనందంగా గడిచింది. ప్రసాదాల పంపకం కూడా జరిగిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.